టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారికి మరి ఈ వారం రాశిఫలాలు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, మనకి రవి, బుధ, శుక్ర, శని, రాహుగ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉన్నాయి. అయితే మనకి ఈ యొక్క 2వ తేదీ తర్వాత, మే 2వ తేదీ తర్వాత మనకి కుజుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశికి ఉండి అక్కడి నుంచి సింహరాశికి ప్రవేశం చేస్తున్నాడు. మనకి ఈ యొక్క కేతువు మే 29వ తేదీ తర్వాత సింహరాశిలోకి, రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు. గురుడు మనకి ఈ వారం ఈ యొక్క వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కుజుడు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇంకా ముందు అవన్నీ మారతాయి అన్నమాట. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే గత వారంలాగే ఈ వారం ఉన్నాయి. కొంచెం ఎదుగుదల అనేటటువంటిది శాలరీస్లో పెంపు కనబడుతుంది. ఇకపోతే మనకి రవి మేషరాశిలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆత్మ సౌందర్యము, ఆత్మ బలం పెరుగుతుంది. అందరూ కూడా నిరాశపరిచేటటువంటి వాళ్ళు మనకి దొరికినా సరే ఈ వారం మనం స్ట్రాంగ్గా ఉంటాం. బంధువులు ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళంతా కూడా దూరపు బంధువుల మరణం కోసం వెళ్తారు. అక్కడ మీకు నిరాశ కల్పించాలని చూసినా సరే చాలా గట్టిగా మీరు ఉంటారనమాట. అలాగే కొత్త వ్యాపార లావాదేవీలు పెట్టుకుంటారు, వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. అగ్రికల్చరల్, ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు, ఈ హార్టికల్చరు, ఇలాంటి వ్యాపారాలు నడిపేటటువంటి వాళ్ళంతా కూడా అధిక లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కిరాణా షాపులు, బట్టల షాపులు, ఆ తర్వాత ఈ హాస్టల్స్ నడిపేవాళ్ళు, బట్టల షాపులు, హోటల్స్, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే కళలు నమ్ముకొని ఉన్నటువంటి సినిమా యాక్టర్లు కానీ, కళాకారులు కానీ, వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. గౌరవ సన్మానాలు జరుగుతాయి. ఇక పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి లోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మరి వ్యయంలో రవి, తర్వాత ఈ యొక్క కుజుడు కర్కాటక రాశిలో ఉండడం, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మనకి మీనరాశిలో ఉండడం, అలాగే కేతువు కన్యరాశిలో ఉండడం జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి ఈ యొక్క గురుడు వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఆదాయాలు గత వారంతో పోల్చుకుంటే కొంచెం అధికంగా పెరుగుతాయి. అదేవిధంగా మనకి ఈ రాశివారు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచన వస్తుంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అలాగే ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ లేదు. చేస్తున్న ఉద్యోగాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫారెన్లో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు ట్రై చేసేటటువంటి వాళ్ళకు కూడా దొరుకుతాయి. ఉద్యోగం రెసెషన్ పీరియడ్లో గత నెలలో పోయినటువంటి వాళ్ళు వాళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే గుళ్ళో పూజారులు, జ్యోతిష్కులు, పీఠాధిపతులు, ఇలాంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు, ప్లేడర్లు, ఈ యొక్క చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, స్వతంత్ర వృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, స్వతంత్ర వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు వెళ్తారు. కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క
ఈ పరిహారాలన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. ఈ పరిహారాలు ఏంటంటే అంటే మనకి ఈ యొక్క వృషభ రాశి ఉంది కదా, ఈ వృషభ రాశి వారికి మనకి కేతువు మే 29 దాటిన తర్వాత 29వ తేదీన మనకి కన్య నుంచి సింహ రాశిలోకి వస్తున్నాడు. దానివల్ల అర్ధాష్టమ కేతువు. కాబట్టి ఈ కేతు జపం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేతు జపము, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఉలవ చారుని కాసి మొత్తం పేదవాళ్ళందరికీ కూడా అక్కడ దాన ధర్మాలు చేసుకోవాలి. అలాగే గరిక గడ్డితో వినాయకుడి యొక్క ఆరాధన చేసుకోవాలి చక్కగా. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అధికమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే ఈ కేతువు మనకి బాగుండలేదు కాబట్టి మనకి అనుకోకుండా సన్నంగా ఉండేటటువంటి వ్యక్తులు, మరి ఈ కృషించినటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు కానీ, ముస్లిమ్స్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మీకు పరిచయాలు అవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ యొక్క సలహాలను మీరు ఎంత మేరకు మీరు తీసుకోవాలి అనేటటువంటిది, అది డ్యామేజ్ చేస్తుందా లేకపోతే లాభాలు చేస్తాయి అనేటటువంటిది మీరు వాళ్ళతో పరిచయాలు చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పరిహారాలన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు చేసుకోవాలి. జాగ్రత్తగా స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో ఎంత లాభం అయితే ఉంటుందో అంతే కష్టం కూడా ఉంటుంది. మరి జాగ్రత్తగా లేకపోతే కనుక మీ మీద కేసులు వేసేస్తారు వాళ్ళు. జాగ్రత్తగా అఘోరీ పరిస్థితి చూడండి, ఎలాగైందో అలాగా మరి అవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మరి మనకున్నటువంటి గ్రహస్థితి ప్రకారము వృషభంలో గురుడు, కుజుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క కేతువు కన్య, రాహువు మీనము, బుధ, శుక్ర, శని గ్రహాలు రాహువు మీనంలో ఉండడము, రవి మేషరాశిలో ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా ఎగ్జిబిషన్ చేసుకుంటారు కాబట్టి మేము ఈ దేశం వెళ్తాం, ఆ దేశం వెళ్తాం, ఇవి కొన్నాం, అవి కొన్నామని. అందువల్ల మీకు నర దిష్టి తగిలేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. మరి అందరూ కూడా ఎగ్జిబిషన్లు మానేసి ప్రాక్టికల్గా పేద వాళ్ళకి మంచి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే ఈ మిథున రాశి వారి యొక్క తల్లి అనారోగ్యంగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. తండ్రి ఆరోగ్యం బాగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా బకాయిలు రావాల్సి ఉంటే ఆ బకాయిలన్నీ కూడా విడుదలైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ పెన్షనర్లు ఎవరైతే మరి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పెన్షనర్స్కి వన్ టైం సెటిల్మెంట్ చేసి మీ పెన్షన్ అంతా కూడా మీకు ఇచ్చివేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీ పిల్లల మీద వ్యామోహంతో ఆ పెన్షన్ ఇచ్చినటువంటి డబ్బులను తీసుకెళ్ళి వేరే బ్యాంకులో తనఖా పెట్టేసి లోన్లు తీసుకొని మళ్ళీ పిల్లలకి ఇచ్చే ప్రయత్నాలు మీరు మానుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు దూరపు బంధువుల్ని మరణాలకి వాటికి వెళ్తారు. దగ్గర బంధువులు, మిత్రులు మీకు దూరం అవుతారనమాట. పరిహారాలు వచ్చేసరికి గురు బలం చాలా తక్కువగా ఉన్నందువల్ల బుర్ర తక్కువ పనులు చేస్తుంటారు. గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం ఈ 6 గంటలకి మీరు దానం చేసుకోవాలి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మీకు ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ యొక్క గ్రహస్థితిని మనం చూసుకున్నప్పుడు బుధ, శుక్ర, శని గ్రహాలు మీనరాశిలో, ఆ తర్వాత ఈ యొక్క రాహు కూడా ఉంటాడు. అయితే రాహు మే 29వ తేదీన మీనరాశి నుంచి కుంభరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే కేతువు కన్యారాశి నుంచి మరి ఇక్కడ ఈ సింహరాశికి మే 29న చేస్తాడు. కాబట్టి కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. గురుడు
మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల గురుబలం ఉన్నప్పటికీ కూడా పనులు అవుతున్నట్టుగా ఉంటాయి, కానీ ఇంకా 100% పనులు పూర్తి కావన్నమాట. ఉదాహరణకి మీకు 98%, 99% మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ కూడా మరి చాలా స్కూల్స్లో మీరు అప్లై చేసుకుంటారు, చాలా యూనివర్సిటీస్లో అసలు మీకు వచ్చేయాలి, కానీ రెప్యూటెడ్ కాలేజ్ కాకుండా మామూలు కాలేజీలో జాయిన్ అయిపోయారు. తర్వాత గ్రూప్ చేంజ్ కోసం మరి అప్లై చేశారు, వేరే యూనివర్సిటీ కోసం, వేరే కోర్స్ కోసం, మరి రాలేదు, మీకు వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది. కాబట్టి ఇంకా మీకు ఒక 9-10 ఉన్నాయి కదా, ఆ పెండింగ్లో ఏదో ఒకటి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది గ్రాసి. అంటే అట్ ఏ టైం వెంటనే మనకి వచ్చేయడం అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ వృత్తిలో ఉన్నా సరే వాళ్ళకి రాదు అదృష్టము. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మే 29వ తారీఖున అష్టమ స్థానంలోకి రాహుగ్రహం రావడం వల్ల అనవసరమైనటువంటి ఆందోళనలు, తలపోట్లు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ధనస్థానంలో మనకి కేతువు రావడం వల్ల మే 29 తర్వాత ధనం స్లోగా రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇందు లోపల కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళడము, విదేశీ ఉద్యోగాలు చేయడము, మల్టీనేషనల్ కంపెనీస్లో మంచి జీతాలు తీయడము, ఇండియాలో ఉండి ఇలాంటివన్నీ కూడా చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మరి ఈ యొక్క రాహు బాగుండలేదు, బుధుడు కూడా బాగుండలేదు. బుధుడు ఎక్కువగా లేడు కాబట్టి బుధ నీచపట్టాడు కాబట్టి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు మినుముల్ని ఆ యొక్క పచ్చ రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి చక్కగా మీరు బుధవారం నాడు మీరు దానం చేసుకోవాలా ఉదయం 7 గంటలకి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనము అమ్మవారు లింగ భైరవి లేదా త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి ఈ ఈ వారంలో జరిగేటటువంటి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క సింహరాశిలో మనకి 29 మే తర్వాత జన్మరాశిలోకి మనకి ఈ యొక్క కేతువు రాబోతున్నాడు. ధనస్థానంలో ప్రస్తుతం 29 లోపల ఉన్నటువంటి కేతు మీకు డబ్బుల్ని సైలెంట్గా ఇప్పిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క మీకు ఈ అష్టమ స్థితిగతుడైనటువంటి బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మరి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి వ్యాపారాల్లో కాస్త ఆదాయం అనేటటువంటిది మీకు నిలకడగా రానివ్వకుండా చేస్తుంది బుధగ్రహము. కాబట్టి ఎవరైతే పుస్తకాల షాపులు మరి ఈ యొక్క ఈ పచ్చ రంగు వస్త్రాలు, పచ్చ బట్టల వ్యాపారాలు, పచ్చ వస్తువుల మీద బిజినెస్ చేస్తుంటారో అవన్నీ కూడా కాస్త డల్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. అంటే వ్యవసాయ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మరి ఫెర్టిలైజర్స్, మందులు, ఎరువులు, తర్వాత డ్రగ్స్, ఫార్మా ప్రొడక్ట్స్ మీరు ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటారు కదా విదేశాలకి, వాటికి అవి ఎలా ఉంటాయండి అని అంటే అవి బాగానే ఉంటాయి, కొంచెం యావరేజ్గా. అలాగే సినిమా యాక్టర్లు, తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, టెక్నీషియన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాగా సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పెద్ద కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి కళాకారులు ఉంటారు, వాళ్ళందరి పరిస్థితి చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయాలై మనము ఈ సింహరాశి వాళ్ళు అనవసరమైనటువంటి టెన్షన్స్తో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల సీట్ల కోసం ఆలోచిస్తూ ఉంటారు. అవి తప్పకుండా వస్తాయి, మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే అదే రావాలా, అలాంటి కాలేజీలోనే రావాలా, ఇలాంటి కోర్సే రావాలా అని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలాగే మీ పిల్లలు మీకు వినకుండా వీళ్ళు ప్రవర్తించడం చాలా బాధను కలిగిస్తుంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి శని అష్టమ స్థితిగతుడు అయ్యాడు కాబట్టి సింహరాశి వారికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి మనము ఈ యొక్క దానాలు చేసుకోవాలా ఆ శనివారం ఉదయం 8 గంటలకే. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.
కన్యా రాశి, ఈ కన్యా రాశి వారందరికీ కూడా మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. అయితే ఈ యొక్క కేతువు మనకి కన్యా రాశిలోనే ఉంటాడు. మే 29వ తేదీన మనకి సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. రాహు కూడా మనకి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే 29 తర్వాత కుంభరాశిలోకి వస్తాడు. మనకి బుధ, శుక్ర, శని, రాహు గ్రహాలు మొత్తం అంతా కూడా మీనరాశిలో ఉండడం జరిగింది. అలాగే తొందరపాటు మాటల వల్ల, తొందరపాటు చేష్టల వల్ల ఈ కన్యారాశి వాళ్ళు భంగపాటుని ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే గురుడు వృషభ రాశిలో ఉండడం ద్వారా మీకు అదృష్టాన్ని కలిగిస్తాడు. మీ దూరపు బంధువుల యొక్క మరణం వలన మీకు ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఉన్నారండి అలా కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు, అది చెప్పినప్పుడు నమ్మరు, కానీ వాళ్ళకి యజమానుల దగ్గర నమ్మకాన్ని సంపాదించుకొని, యజమాని కానీ వాళ్ళ ఇంట్లో బంధువులు కానీ యాజమాన్యం చేసినప్పుడు వాళ్ళ అనారోగ్యం పాలైనా, లేకపోతే మామూలుగా పిల్లల్ని మనం పెంచాం కదా అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి ఇల్లు రాసిచ్చడం అలాంటిది ఏదో ఒకటి చేస్తారన్నమాట. వివాహం కూడా దగ్గరుండి చేస్తారు. అయితే ఈ కన్యా రాశి వారికి జాగ్రత్తగా మనము ఏం చేయాలా, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు, అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి మీకు స్థలం ఉన్నప్పటికీ కూడా, ఇల్లు ఉన్నప్పటికీ కూడా పక్కింటి వాళ్ళ యొక్క డ్రైనేజ్ మొత్తం ఆ వీధందరిది వస్తున్నటువంటిది మీ ఇంటి మీదగా మీరేదో తాత్కాలికంగా షెడ్ వేసుకుంటారు. ఆ ఇంటి పైకప్పుల నుంచి మీరు కొంచెం లోయలో ఉండడం వల్ల ఆ పైనుంచి వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటరు మీ మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే మీరు పాపం వెళ్ళి అడిగినా సరే వాళ్ళు రిపేర్ చేయించరు. పైగా గోడ పడిపోద్దని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి చికాకులు, ఇలాంటి బాధలు అన్నీ కూడా మీకు చుట్టుముడతాయి అన్నమాట. కాబట్టి అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, పాపం గొడవ పెట్టుకొని అనవసరం కదా అని చెప్పి మీరు ఇలాంటి విషయాల్లో సున్నితంగా వెళ్తూ జాగ్రత్తగా మీ రిపేర్లు మీరు చేయించుకుంటారు. మళ్ళీ సేమ్ కదా అనమాట. కాబట్టి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందువలన పరిహారాలు ఏమిటండి అంటే, వితండవాదాలు కూడా చేయకుండా ఉండడం కోసం వితండవాదాలు చేస్తారు. కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు జపం చేయండి, అలాగే చదవండి రాహు స్తోత్రాలు. అలాగే కిలో పావు మనకు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము శనివారం ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. తులారాశి, ఈ తులారాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మనకి కేతువు మే 29వ తేదీ 2025వ సంవత్సరం వరకు మనకి కన్యారాశిలో ఉన్నాడు. కన్యారాశిలో ఉండి మనకి మే 29న సింహరాశిలోకి వస్తాడు. అదేవిధంగా మనకి ఈ బుధ, శుక్ర, రాహు గ్రహాలు మనకి మీనరాశిలో ఉండడము, ఆ తర్వాత ఈ యొక్క శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. రాహు ఏం చేస్తాడంటే మే 29 తర్వాత మీనం నుంచి కుంభంలోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత మనకి ఈ యొక్క రాశిలో వృషభ రాశిలో గురుడు ఉన్నాడండి. ఆ తర్వాత కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల తులారాశి వారికి అందరికీ కూడా అష్టమ గురు ప్రభావము అనేటటువంటిది ఇంకా ఉంది. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొంచెం డల్గా ఉంటారు. కొంచెం ఆదాయం ఇప్పుడిప్పుడే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. అయితే అనవసరమైనటువంటి తలపోట్లు, ఆర్థిక ఇబ్బందులు ఈ వారం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని అందరినీ కూడా అడగడము, ఇబ్బంది పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారు మనము అగ్రికల్చరల్ బిజినెస్, తర్వాత ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ చేస్తారు. కోళ్ళ ఫారాలు,
పందుల ఫారాలు, మేకల ఫారాలు, అలా ఆవులు, గేదెల ఫారాలు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ ఫారాల్లో మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే లిక్విడ్స్కి సంబంధించినటువంటి బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ తులారాశి రైతుల పరిస్థితి బాగుంటుంది. మే 29 లోపల మీ పంటల్ని మంచిగా అమ్ముకోవాలి, లేకపోతే కనుక కొంచెం లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శత్రువులపై మీరు ఆధిపత్యం అనేటటువంటిది ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను చేసుకుంటారు. ఇంతకుముందు తాగుడు, సిగరెట్లు ఇలాంటివన్నీ కూడా మీకు అమ్మో నా లివర్ పొద్దు, అమ్మో నా లంగ్స్ పోతాయని భయం పుడుతుంది. మీకు పుట్టి అలాంటివన్నీ కూడా మానేస్తారనమాట. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి ఉదయం. అలాగే ఆ యొక్క మీరు మేడి చెట్టు చూసుకునే దానికి నీళ్లు పోసుకుని గురువారం చుట్టూ గురువారం నాడు 108 ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా సప్తమంలో గురుగ్రహము, మరి అలాగే కుజుడు మనకి కర్కాటక రాశిలో నీచపట్టి ఉండడము, ఈ యొక్క మే 29 తారీఖు వరకు లాభంలో కేతువు, మరి పంచమంలో మనకి బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు ఉండడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి పిల్లల దగ్గర నుంచి తలపోట్లు మీకు ఎదురవుతాయి. మీరు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు చేయడము, వాళ్ళ ద్వారా వాటి నుంచి తలపోట్లు రావడం, అనేక మార్గాలలో మీకు దారి తీయడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి స్నేహాలు అనేటటువంటిది వెంటనే కట్ చేసుకోవడం మంచిది మీరు వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి ఆదాయాలు మనం ఎలా ఉంటాయంటే గత వారం కంటే కూడా కాస్త పెరుగుతాయి డబ్బు. ఆ తర్వాత మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించే విధంగా మీరు ముందుకెళ్తూ ఉంటారనమాట. అలాగే మనము ఈ యొక్క వృశ్చిక రాశి వ్యవసాయం అండి బాగా చేస్తారు, కానీ మనకి చేతికి డబ్బులు రావన్నమాట సరైన టైంకి. మరి రైతులు అప్పులు తీసుకుంటారు కదా పొలాలు ఇవన్నీ కూడా వేయడానికి, మరి అవన్నీ కూడా అప్పులు తీర్చలేకపోతారు. ఇక అనవసరమైనటువంటి వ్యక్తుల్ని మీరు ఇళ్లలో చేర్చుకోవడం ద్వారా అఘోరి శ్రీనివాస్ గారిని అలాగే తీసుకొచ్చుకున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నవాళ్ళు. తెచ్చుకుంటే ఏమైందండి, వాళ్ళ కూతురుని తీసుకుని వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చారు. డబ్బులు వీళ్ళు కూడా ఏం మంచివాళ్ళు ఏం కాదు, వీళ్ళు కూడా డబ్బులకి లోన్ అవుతారు. అందువలన అనవసరమైనటువంటి అశాస్త్రీయమైన బోధనలు చేసేవాళ్ళు, అవైదిక మార్గాల్లో వెళ్ళేవాళ్ళు, ఇల్లీగల్ పనులు చేయమని ప్రోత్సహించే మామూలు జనం వీళ్ళతో కనుక స్నేహం చేసినట్లయితే మీరు దెబ్బ తినేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు ధర్మాన్ని నమ్ముకోండి, గెంజి తాగినా పర్వాలేదు, ఆ పద్ధతిలో మీరు కనుక వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు చాలా బాగా డెవలప్ అవుతారు. ఇక మీకు లాభంలో కేతు ఉంది. ఎంతసేపు కూడా మేము ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఫారెన్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. భూమి మీద నడవండి, ఆకాశం మీద కాకుండా. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు చాలా మొండి వ్యవహారం చేస్తారండి మీరు. అందువల్ల రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మనకి ఈ వారంలో శుక్ర, బుధ, రాహు, శని గ్రహాలు అర్ధాష్టమంలో ఉండడం బుర్ర పనిచేయదండి వీళ్ళకి. కాబట్టి అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అయితే శుక్రుడు రాహుతో ఉండడం వల్ల అనవసరమైన స్నేహాలు మీరు కనుక చేస్తే అక్రమ సంబంధాలుగా మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అస్సలు స్నేహాల జోలికి వెళ్ళకండి. అలాగే మీకు అవతల వాళ్ళు మిమ్మల్ని ముగ్గుల్లో దింపాలని చెప్పి తెగ ఫోన్లు చేస్తూ ఉంటారు, దీనికి రెస్పాండ్ కాకండి. ఇకపోతే రాజ్యస్థితి కలిగినటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మన కేతు మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క కన్యారాశిలోనే ఉంటాడు. కాబట్టి వృత్తిలో నెమ్మదంగా ఉంటూ బ్రహ్మాండంగా మీరు చక్కగా సంపాదించుకొని వెళ్తారనమాట. మరి ఆ విధంగా ఈ యొక్క
గురు బలము కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వృషభంలో మరి గురుడు ఉన్నాడు కాబట్టి మీరు ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అందుకని వశీకరణలు చేస్తాం, లేకపోతే ఈ అమ్మాయిని మేము ప్రేమిస్తున్నాం రావట్లేదు కాబట్టి నీకు అది చేసి పెడతాం అనేటటువంటి వాళ్ళ చుట్టూ మీరు వెళ్ళడం జరుగుతుంది. అలాగే వైద్యం దగ్గరికి వచ్చేసరికి మీకు ఆపరేషన్స్ కూడా డాక్టర్లు రాంగ్ ఆపరేషన్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే చాలామంది డాక్టర్లు ఎడమవైపు చేయబోయే కుడివైపు, లేకపోతే చేస్తూ ఏదో ఒక దూది మర్చిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటి ఏదో ఒకటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కూడా చాలా జాగ్రత్తగా ధనుసు రాశి వాళ్ళు చూసుకోవాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా మనకి ఏలినట్స్ అని వెళ్ళిపోయిందండి. కాబట్టి మార్చి 29, 2025 నుంచి మీ జాతకం బాగుపడిపోయింది. మరి మనకి ఈ మార్చి 29 తర్వాత మకర రాశి వాళ్ళు ఎక్కువ మంది తాగుబోతులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు, కఠినంగా మాట్లాడాలు, అనవసరమైన విషయాలకు కూడా, చిన్న విషయాలకు కూడా ఇలాంటివి జరుగుతాయి. మరి మీ భార్యల దగ్గర, మీ ఆప్తుల దగ్గర, అలా మంచోళ్ళ దగ్గర అలా మాట్లాడకూడదు. చెడ్డోళ్ళ దగ్గర మాట్లాడేసేయండి, అలా పర్వాలేదు, తిట్టిపడేయండి, ఏం పర్వాలేదు. అలాగే ఈ యొక్క బుధ, శుక్ర, రాహు, శనిగ్రహాలు అన్నీ కూడా మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండడం వల్ల మీకు అత్తగారులతో చిన్న దెబ్బలాట్లు, ఆడవాళ్ళతో మనస్పర్ధలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మే 29 తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ ప్రమాదం లేదు కాబట్టి జాగ్రత్తగా, ఇప్పుడు భాగ్యంలో ఉన్నాడు, మంచిగా ఉంటుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా ఫారెన్ వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు వెళ్ళిపోండి, వచ్చేస్తాయి మీకు వేసాలు ఇవన్నీ కూడా. మరి చెడ్డ ఫ్రెండ్స్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి మకర రాశి వాళ్ళకి. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు భార్యాభర్తలకు చాలా దూరంగా చాలా కాలం నుంచి మీరు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దుష్టులైనటువంటి ఆడవాళ్ళతో మీరు మాట్లాడకూడదు. మాట్లాడితే కనుక మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి మనము ఏం చేయాలా, ఈ యొక్క గురువు అనేటటువంటి కంటే కూడా కుజుడు మనకి కర్కాటక రాశిలో నేచపట్టి ఉన్నాడు కాబట్టి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎర్రని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మేళాల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా అండి ఈ వారం ఏలినట్ శనిలో ఉన్నారండి. మీరు చాలా బాధలు పడిపోతున్నారు. అసలు ఎవరిని చూడండి, మేము ఉద్యోగాలు చేయట్లేదు. ఎందుకు ఉద్యోగాలు ఉండవు? చిన్నదో చితకతో ఏదో ఒకటి చేయాలి కదా. నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ డిప్రెషన్స్ వచ్చేయడం తప్ప ఏముండవు. మేము ఎంత చెప్పినా సరే మీరు మారరు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏలినట్ శని ప్రభావం కాబట్టి ఖచ్చితంగా మీరు డిప్రెషన్లోనే ఉంటారు. కాబట్టి పని దగ్గరికి వచ్చేసరికి పని రాక్షసుడు అయిపోతారు. మీ కింద పని చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వరు. మీరు బ్రహ్మాండంగా పనులు చేస్తారనమాట. అయినా సరే గుర్తింపు రాదు. అయినప్పటికీ కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీ యజమానికి మీరు లాయల్గా ఉండి చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే కాపరాల విషయంలో కూడా కుంభరాశి వారు మీరు చాలా చక్కగా కాపరాలు చేసుకుంటారు. అలాగే ఈ యొక్క అష్టమ కేతు ఉందండి మీకు మే 29, 2025 సంవత్సరం దాకా. అంటే చావు తప్పి కళ్ళు లొట్టపోయింది అన్నట్టుగా ఎలా ఉంటుందంటే, ఒక పని చేస్తారు, వాడు డబ్బులు ఇవ్వడు. ఏదైనా ఒకటి చేస్తే నాలుగుకి మంది వేస్తే నాలుగు ఊడిపోయినట్టుగా మీ ప్రతి పనిలో కూడా ఎక్కడికి కూడా కలిసి రాకుండా ఇలా ఉంటే చాలా నిరాశ నిస్పృహతో అసలు పని మానేసి దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటారు. కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని, ఇలాంటి పరిస్థితుల్ని మీరు తెచ్చుకోకుండా మంచి వాళ్ళతో మీరు తిరగాలి. అలాగే ఈ డిప్రెషన్ బారి నుంచి మీరు బయటపడాలి. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. మరి
ఈ యొక్క వ్యాపారాలలో దగ్గరికి వచ్చేసరికి అంతా కూడా బాగుంటుంది. అయితే మీ నోటి దూల వల్ల లేకపోతే ఈ తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటల వల్ల ఈ వారంలో మీ బంధువుల దగ్గర, బయట వాళ్ళ దగ్గర మీరు తిట్లు తింటారనమాట. లేనిపోయిన సమస్యలు మీరు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మీకు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు పని జరుగుతుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుందండి ఈ వారం. మరి ఈ వారంలో గ్రహస్థితిని కనుక తీసుకుంటే బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. కేతువు కన్యరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి రీత్యా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా అనుమానాలు ఎక్కువైపోతాయి. ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని, మిమ్మల్ని మీరే నమ్ముకోకుండా మీరు చేసేటటువంటి పని నేను సాధించగలుగుతానా, సాధించలేనా అని డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక విద్యార్థులైతే అసలు ఈ క్వశ్చన్ నాకు వస్తుందా రాదా, ఇంత పొడుగ్గుందంటారా బాబు అని భయపడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాగే ఉద్యోగాల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది స్పోర్ట్స్ కోటాలో కూడా వీళ్ళు సీట్లు, జాబులు కొట్టేయడం అనేటటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మేషరాశికి రవి 13వ తేదీ నుంచి ఏప్రిల్ 13 నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ధనం సంబంధించి మీరు ఇబ్బంది లేదనమాట. అలాగే ప్రభుత్వంలో మీరు చాలా కాంట్రాక్ట్స్ వర్కులు చేసి పెట్టారు. అలాగే దీనికి బిల్స్ రావడం లేదు చాలామంది కాంట్రాక్టర్స్కి. అటువంటి బిల్స్ అన్నీ కూడా ఈ వారంలో కదలడము, శాంక్షన్ అవ్వడం కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టుల్లో అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా టకా మీకు బెంచ్ మీదకి వచ్చి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ మీనరాశి వారందరూ కూడా బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. బంధువుల దగ్గర డబ్బులు తీసుకొని మరి మీ యొక్క వ్యాపారాలు కానీ లేకపోతే మీ యొక్క కార్యకలాపాలు కానీ వెళ్ళడానికి వడ్డీకి తీసుకొని మీరు ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు మధ్యలో ఆత్మవిశ్వాసం సడలిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా మీరు ముందుకి పనులు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి మనము ఏం చేయాలండి అని అంటే, మనం పరీక్షలు రాసేటటువంటి పిల్లలు వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పెట్టి చదవాలి, లేకపోతే దెబ్బ తినడానికి ఎగ్జామ్స్లో అవకాశాలు ఉంటాయి. కాబట్టి కళాకారులు వీళ్ళందరికీ కూడా సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి, గౌరవాలు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం యొక్క మంగళవారం నాడు దానం చేసుకోండి. అదే విధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.